జనుల మాట వినియును సీతమ్మను కానన మూఢ జనుల మాట వినియును సీతమ్మను కానన మూఢ జనుల మాట వినియును సీతమ్మను కానన మూఢ జనుల మాట వినియును సీతమ్మను కానన నూన ద్రోయ అన్న తగదును సీతమ్మను కానన నమున దోయ అన్న తగదును సీతమ్మను కానన ద్రోయ అన్న తగదును సీతమ్మను కానన నమున దోయ అన్న తగదును సీతమ్మను కనల వీడుడేటి వండు సొత్తు లేల మనకు రాఘవేంద్ర వీరుడు ఎటువంటి సొత్తు లేల మనకు రాఘవేంద్ర వీడుడేటి వంటి సొత్తు లేల మనకు రాఘవేంద్ర వీరుడు ఎటువంటి సొత్తు లేల మనకు రాఘవేంద్ర పుడమి సోమవర నివాస పెదలకు నీ మది నీలావు మూఢ జనుల మాట వినియును సీతమ్మను కానన అన్నయ్య మూఢ జనుల మాటలు విని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తల్లి సీతాదేవిని అడవులకు పంపించడం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు అన్నయ్య దయించి ఈ నిర్ణయాన్ని మీరు విడుము అన్నయ్య సోదరులారా నేను మీకు ఎంత చెప్పినా కూడా మీరు వినడం లేదు లక్ష్మణ అన్నయ్య లక్ష్మణ సౌమిత్రి వినుమా సీతను చయ్యన తీసుకను సౌమిత్రి వినుమా సీతను సౌమిత్రి వినుమా సీతను చయ్యన తీసుకను సౌమిత్రి వినుమా సీతను తీసుకను సౌమిత్రి వినుమా సీతను ప్రేమ లేక ఘోరారణ్యమున ప్రేమ లేక ఘోరారణ్యమున విడిచి రమ్ము త్వరను సౌమిత్రి వినుమా సీతను తీసుకను సౌమిత్రి వినుమా సీతను చయ్యన తీసుకను సౌమిత్రి వినుమా సీతను తీసుకను సౌమిత్రి వినుమా సీతను హే లక్ష్మణ అన్నయ్య నీకు మెల్లగా చెప్తే నీకు వినడం లేదు ఈ ఆజ్ఞ ప్రకారం తెలుపుతున్నాను ఆ యొక్క సీతాదేవిని ఈ క్షణముననే అడవిలో విడిచిరాము లక్ష్మణ అడవిలో విడిచిరాము అన్నయ్య అలా మాట్లాడకూడదు అన్నయ్య ఇంత కోపమేలా మీదు ఇది పైన చాలా ఇంత కోపమేలా చెప్పు లక్ష్మణ అన్నయ్య చాలా ఇంత కోపమేలా ఇది పైన చాలా ఇంత కోపమేలా మీదు ఓ లక్ష్మణ అన్నయ్య చాలా ఇంత కోపమేలా నీరు పతంబును దలబోయుట తగదు పతంబును దలబోయుట తగదు భావ్య మగ్నశీల ఇంత కోపమేలా నీరు ఇది పైన చాలా ఇంత కోపమేలా నీరు అన్నయ్య రాఘవ రామచంద్ర లక్ష్మణ ఇంత కోపం ఎందుకన్నయ్య ఈ కోపం వలదన్నయ్య వలదు శాంతించండి అన్నయ్య లక్ష్మణ నా ఆజ్ఞ వినరా ఈ పంతమును మీరు వీడండి అన్నయ్య వినరా లక్ష్మణ నిందకు లోబడి నిందకు లోబడి తిరిగితే నిందకు లోబడియో తిరిగితే నీచులా ఎదరురా నిందకు లోబడి తిరిగితే నిందకు లోబడియో తిరిగి ఎందుకు తెలియదు లక్ష్మణ భరత ఎందుకు తెలియదు లక్ష్మణ భరత వెర్రి వారలారా నిందకు లోబడి తిరిగితే నీచులా ఎదరురా నిందకు లోబడి తిరిగితే లక్ష్మణ భరత శత్రుఘ్నులారా అన్నయ్య ఆ యొక్క నిందకు పడి తిరిగితే మనకు జనులు ఏమందరు భరత ఖచ్చితంగా నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం పాటించడం లేకపోతే ఈపై దండన విధించదని లక్ష్మణ భరత వద్దు అన్నయ్య వద్దు అన్నయ్య ఏమిటన్నయ్య మన వదినే సీతాదేవి అంత పెద్ద తప్పు ఏం చేసి ఉండేది అన్నయ్య సీతాదేవి గురించి మనకు తెలిసి ఉండదా ఒక భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే భార్యకు భర్తకు ఉన్న నమ్మకం నీకు తెలియదా సీతాదేవి ఏంటో ఈ జనులందరికన్నా మాకన్నా నీకు ఎక్కువ తెలుసు కదా అయినా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటన్నయ్యా అన్నయ్య పరమ సాధ్వియనుచు వాయు భవుడు పలుకలేదా పరమ సాధ్వియనుచు వాయు అన్నయ్య
సాధ్వియనుచు వాయు భవుడు పలుకలేదా పరమ సాధ్వియనుచు వాయు బహుడు పలకలేదా పరమ సాధ్యనతో వాయు కరుణలేక సీతమ్మను కానల కరుణలేక సీతమ్మను కానల కంపుట మర్యాద పరమ సాధ్యనతో వాయు బహుడు పలకలేదా పరమ సాధ్యనతో వాయు అన్నయ్య అలనాడు ఇటువంటి అభాండం వచ్చి ఉంటున్నానికి లోకుల కోసమే నువ్వు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీతగా మన అయోధ్యకు తీసుకొని వచ్చి ఉంటుంది ఆ విషయం మర్చి ఉంటివా అయినను ఈనాడు మళ్ళీ సీతాదేవి ఏమో తప్పు చేసినట్టు అదే పెద్ద తప్పైనట్టు మళ్ళీ అరణ్యంలోకి పంపుట ఇది సరికాదు అందులో భరత? మన రఘువంశము దాగి ఉందన్నయ్య 6 నెలల గర్భవతి అని చూడకుండా కరుణ లేకుండా పంపుట ఇది సరికాదన్నయ్య అవును భరత, సరికాదు మరి ఒకసారి ఆలోచించి నీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోను అన్నయ్య వాయిదా భరత అన్నయ్య అంత తెలుసు నాకు అనుజ అపరాధము చేత అంత తెలుసు నాకు అనుజ అపరాధము చేత అంత తెలుసు నాకు అనుజ అపవాదము చేత అంత తెలుసు నాకు అనుజ అపరాధము చేత అంత తెలుసు నాకు అనుజ ఇంటి నుంచిగా ఏలుచుంటే ఆ ఇంటి నుంచిగా ఏలుచుంటే జనులేమందురు భరత అంత తెలుసు నాకు అనుజ అపరాధము చేత అంత తెలుసు నాకు భరత అన్నయ్య నేను తెలియక మాట్లాడుచున్నా అనుకున్నావా భరత ఆ యొక్క సీతాదేవి నిండు గర్భవతి అని నాకు తెలుసు కానీ ఆ యొక్క పుర ప్రజలు నాపై ఎంత నింద వేసినారు భరత ఆ నిందను నేను భరించలేను భరత కావున మీరు ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క సీతను అరణ్య పాలు చేసిరండు భరత అరణ్య పాలు చేసిరండు వాళ్ళదు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోను అది సరియే కాదు అన్నయ్య అన్నయ్య నీచులాడు మాట మిరలు పడించుట దేవా నీచులాడు మాట మిరలు పాటించుట దేవా నిజునాడు మాట మీరలో పడించుట దేవా నీచులాడు మాట మిరలు పాటించుట దేవా నిజునాడు మాట మీరలో తోచదు నీకు అన్నయ్య రామ తోయదాక్ష వినుమా నిజునాడు మాట మీరలో పాటించుట దేవా అన్నయ్య నిజునాడు మాట మీరలో పడించుట దేవా నీచులాడు మాట మిరలు అన్నయ్య రామచంద్ర ఎవరో నీచులు అన్న మాటలకి మీరు ఇలాంటి నీచుల మాటలు పాటించడం సరికాదు అన్నయ్య. ఆహా శత్రుఘ్న నీవు చిన్నవాడే అనుకుంటే నాకు ఎన్నో నీతులు బోధించున్నావు నీతులు ఎన్నెన్నో నాకు ఖ్యాతిగా బోధించా నీతులు ఎన్నెన్నో నాకు జాతిగా బోధించా నాకు ఖ్యాతిగా బోధించా నీతులు ఎన్నెన్నో నాకు జాతిగా బోధించా నిత్యపవాదము కటుల సైతము నిత్యపవాదము ఎటుల సైతము ఎరుగ చేయలేరా నీచుల ఎన్నో నాకు జాతిగా బోధించా నీతులు ఎన్నెన్నో నాకు ఖ్యాతిగా బోధించా నీతులు ఎన్నెన్నో నాకు జాతిగా బోధించా నీతులు ఎన్నెన్నో నాకు ఓహో లక్ష్మ ఓహో శత్రుఘ్న అన్నయ్య నువ్వు చిన్నవాడు నా మాట వింటావు అనుకుంటే నీవు కూడా నాకు నీతులు చెప్పేవాడు అయ్యావే అన్నయ్య. ఎంతైనా నీవు లక్ష్మణుని తమ్మునివి కదా అందు గురించి ఇలా మాట్లాడుచున్నావు వద్దు అన్నయ్య. మీకు కూడా తమ్ముడే కదా అన్నయ్య మీరు అలా మాట్లాడవద్దు అన్నయ్య పూర్ణ గర్భవతియు ఆమె పొసగలు అన్నయ్య చెప్పు లక్ష్మణ. పూర్ణ గర్భవతియు ఆమె పుస్తకాలు అన్నయ్యా పూర్ణ గర్భవతియు ఆమె పొసగలు అన్నయ్య పూర్ణ గర్భవతియు ఆమె పుస్తకాలు అన్నయ్యా పునగర్భవతియో నిర్దయంబుగా కోరడములకు నిర్దయంబుగా కోరడములకు నెట్లు పంపగలవు పునగర్భవతియో
సీతాదేవి నిండు గర్భవతి. వదిన గారు ఏ సమయాన ప్రసవిస్తుందో తెలియదు. అలాంటి సమయంలో మీరు ఆ దారుణ్యమైన అడవులు దించడమని ఆ పంతమును మానుకోండి అన్నయ్య, మానుకోండి. నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపెనురా, నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపెనురా, నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపెనురా, నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపేనురా, నిత్యము నీ మాట లక్ష్మణ. నిత్యపవాదము చెడుల సైతము, నిత్యపవాదము ఎడుల సైతము ఎరుగ చేయలేరా, నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపేనురా, నిత్యము నీ మాట లక్ష్మణ సంత సంపెనురా, నిత్యము నీ మాట లక్ష్మణ. అవును లక్ష్మణ, అన్నయ్య నీవు చెప్పినది నిజమే. నా యొక్క భార్య నీ యొక్క వదిన గారు నిండు గర్భవతి, కానీ నేను ఈ యొక్క నిందను భరించలేకున్నాను లక్ష్మణ, నేను భరించలేను. కావున మీరు ఎవరో ఒకరు వెళ్ళి ఆ యొక్క సీతను ఘోరమైన అడవి ప్రాంతంలో విడిచిరమ్ము. అన్నయ్య మేము తీసుకొని వెళ్ళాము మేము. అన్నయ్య ఎన్ని విధంగా చెప్పినా ఎంత బ్రతిమలాడినా వినక ఉంటుంది కదా. దేవేంద్రాదులును మహా దేవుడు తెల్పగను, దేవేంద్రాదులును దేవుడు తెలపగను, దేవేంద్రాదులును మహా దేవుడు తెల్పగను, దేవేంద్రాదులును మహా దేవుడు తెలపగను, దేవేంద్రాదులును మహా భువర వినవాసతి నిటు చేయుట, భువర వినవాసతి నిటు చేయుట కొసగదు నీకును. దేవేంద్రాదులును మహా దేవుడు తెలపగను, దేవేంద్రాదులును మహా. అన్నయ్య, నీవు మాకు దేవాది దేవతలలో మాకు దేవుడవు నీవే, సర్వం తెలిసిన నీవే ఈ విధంగా ప్రవర్తించుట సరియే కాదు. ఎలాగైనను సీతాదేవిని అరణ్యంకు పంపుట ఇది సరికాదు. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాము. ఆ మహాతల్లిని అరణ్య పాలు చేయుట సరికాదన్నయ్య. చివరికి ఒక గర్భవతి అని ఒక్క ఆలోచనతో నన్న కరుణతో వదిలిపెట్టన్నయ్యా, వదిలిపెట్టుము. భరత పరువు పోయినాక తదుపరి ప్రాణమేల చెబుమా, 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 పరువు పోయినాక తదుపరి మానుడి మీదకు మాటలనన్నీ సుతమెరుంగలేరా, పరువు పోయినాక తదుపరి ప్రాణమేల చెబుమా, పరువు పోయినాక తదుపరి ప్రాణమేల చెబుమా, పరువు పోయినాక తదుపరి. అన్నయ్య, సోదరులారా, అన్నయ్య నా యొక్క పరువు ఈ అయోధ్యాపురి పట్టణంలో పోయిన తర్వాత ఇక నేను జీవించి ఏమి లాభము? నేనే వెళ్ళేదాను భరత. అన్నయ్య అన్నయ్య మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అన్నయ్య. వసుధ సోమవరము నందు నివసులమై మనము, వసుధ సోమవరము నందు వాసులమై మనము, వసుధ సోమవరము నందునే వసులమై మనము, వసుధ సోమవరము నందుని వాసులమై మనము, వసుధ సోమవరము నందునే శిశుమంతడి కార్యంబునకై ఎందుకు చింతలను, వసుధ సోమవరము నందునే వాసులమై మనము, వసుధ సోమవరము నందునే. అన్నయ్య ఇంత చిన్న విషయానికి మీరు ఇలా చింతించడం సరికాదు అన్నయ్య. సోదరులారా, నా మాట వినరా? అన్నయ్య, అన్నయ్య ఒక్కసారి మా మాట ఒక్కసారి ఆలకించన్నయ్య. నా మాట వినరా? ఈ ఒక్కసారి మా మాట ఆలకించన్నయ్య. మీరు మాట్లాడకూడదు. అన్నయ్య, అన్నయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరికాదు. ఒక్కసారి మనసు పెట్టి సీతాదేవి కోసం, మన రఘువంశం కోసం ఆలోచించన్నయ్య. నేను వినను. అన్నయ్య ఆలోచించన్నయ్య. భరత శత్రుఘ్నులారా, అన్నగారిని ఎంత వేడినా పలకడం లేదు, మన మాట వినడం లేదు. అన్నగారిని మన ప్రేమతో పలకరిద్దాము. నేను పలకరించాను. అలాగే సహోదరా.
అన్నా వినుమా మనవే గనుమా అన్నా వినుమా మనవి గనుమా అన్నా వినుమా మనవే గనుమా అన్నా వినుమా మనవి గనుమా పండుగ సీతను మన్నించు సుమ్మా పండుగ సీతను మల్లెంతు సుమ్మా పండుగ సీతను మన్నించు సుమ్మా అన్నయ్య పండుగ సీతను మల్లెంతు సుమ్మా ఎన్నరానటువంటి తప్పులు ఏమి చేసినదని మీరలు ఎన్నరానటువంటి తప్పులు ఏమి చేసినదనియు మీరలు ఎన్నరానటువంటి తప్పులు ఏమి చేసినదని మీరలు ఎన్నరానటువంటి తప్పులు ఏమి చేసినదనియు మీరలు పండుగలు మనములకు పంపుడ పాడిగా అధిక రాగలేదా అన్నా వినుమా మనవి గనుమా అన్నా రాఘవేంద్ర అన్నయ్య సీతమ్మ తల్లిని అడవులకు పంపడం మానుకోండి అన్నయ్య మానుకోండి లక్ష్మణ అన్నయ్య పంపకూడదు అన్నయ్య పంపకూడదు అన్నయ్య మీరు ఎంత వేడినా కూడా నేను నా యొక్క మాట వెనుకకు తీసుకోలేను. అన్నయ్య తీసుకోండి అన్నయ్య అన్నయ్య రామచంద్ర ఎంత వేడినను వినకి ఉంటుంది కదా. నీ తోడబుట్టినందుకు ప్రేమతో మేము ముగ్గురము కలిసి వేడుకుంటున్న మొదటిది దయచేసి కరుణించన్నయ్యా. సారాజాక్ష సాధురాక్ష సాక్షా సాధు రక్ష సారాజాక్ష సాధురాక్ష సాక్షా సాధు రక్ష కోరి సీతమ్మను దురక రక్ష కోరి సీతమ్మను దురక రక్ష కోరి సీతమ్మను దురక రక్ష కోరి సీతమ్మను దురక రక్ష ఘోరవనమున ఘోరవనమున విడిచిపెట్టుటకూడదు అన్నయ్య వదినెను. అన్నయ్య విడిచిపెట్టుటకూడదు అన్నయ్య వదినెను. ఘోరవనమున విడిచిపెట్టుటకూడదు అన్నయ్య వదినెను. ఘోరవనమున విడిచిపెట్టుటకూడదు అన్నయ్య వదినెను. వారు పలికిన మాటలు నీ మదిన నుంచకు దేవదేవా. సారా సాక్షా అన్నయ్య సాధు రక్ష
అన్నయ్య అన్నీ తెలిసిన నీవే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు. ఈ భూమి లోపల 16 గుణములు ఉన్న ఏకైక వ్యక్తి అన్నయ్య. అన్నీ తెలిసి నువ్వు తప్పు చేయటం సరికాదు. ఎలాగైనను మన వదిన సీతాదేవిని అరణ్యముకు పంపుట మానుకొనుమన్నయ్య, మానుకొనుము. వలదన్నయ్య వలదు. ఏ విధమునైనా లోకుల కోసం కాకుండా మా కోసమన్నా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామన్నయ్య, వాయిదా వేసుకున్నాము. అన్నయ్య అన్నయ్య రామచంద్ర రాఘవేంద్ర రామచంద్ర రాఘవేంద్ర మాయి జాతకు ఏలు గుణచాంద్ర నాహి జాతను ఏలో గుణసాంద్ర భూమిటేకుల సోమపుర వరదామని మాటలు భూమిటేకుల సోమపుర వరదామ చిన్న మాటలు భూమిటేకుల సోమవరపుర దామెమో చిన్న మాటలు ప్రేమతో విని తల్లి జీతలు విడకు పదములు రామచంద్ర రాఘవేంద్ర తండ్రి రామచంద్ర అన్నయ్య, మీరు నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవులకు పంపించడం, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మనకు అఘోరమైన అడవులలో సీతాదేవిని పంపించడం వల్ల మనకు ఘోరమైన పాతకంపు తలుగును అన్నయ్య. తక్షణమే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు అన్నయ్య. నా సోదరులకు ఇటుల కాదు, ముగ్గురిని అడిగితే ఎటువంటి నా ఆజ్ఞ పాటించడం లేదు. లక్ష్మణ అన్నయ్య లక్ష్మణ ఇట్లం అన్నయ్య నా యొక్క ఆజ్ఞను పాటించి మీ వదిన గారైన సీతను ఆ యొక్క అడవి అందు విడిచి వచ్చేదేవా లేవా? అన్నయ్య నేను ఒక మాట తెలుపదని వినుము అన్నయ్య, వినుము. నిండు చూలాలు జానకి నిడిన మనకు ఘోర పాతకం బొనగోడు నీరజాక్ష తగదు తగదయ్య శ్రీరామ ధనుజ దమనా మృక్కువాడను నా మాట లెక్కగొనుమో అన్నయ్య మన వదిన గారు నిండు చూలాలు, ఎప్పుడు ఏ సమయాన ప్రసవిస్తుందో తెలియదు. అలాంటి సమయంలో మన వదిన గారిని ఆ అడవిలలో దింపిన మనకు ఘోర పాతకంబు సమకూరును అన్నయ్య. ఇప్పటికే మనం ఏదో ఒక చెడు కర్మ చేసినట్టున్నాము. అందుకోసమే మనము 14 సంవత్సరంలో అరణ్యవాసం వెళ్ళి వచ్చినాము. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాము మన కుటుంబం అంతా. కానీ మళ్ళీ మీరు ఆ సీతమ్మ గారిని ఆ అడవిలో దించినామంటే మేము దించినాము అన్నయ్య. చాలా ఇది పాతకం అన్నయ్య. వదిన గారిని ఒకసారి మన్నించండి. ఓహో లక్ష్మణ, నీవేనా నాకు రీతి చెప్తున్నావి? వెళ్ళు మీక నుంచి. భరత అన్నయ్య నీవైనా నా ఆజ్ఞను పాటించేదేవా లేవా భరత? అన్నయ్య నేను నీ ఆజ్ఞ పాటించునో లేదో తెలియదా? నీకు ఆ విషయం తెలియదా? అలనాడు నువ్వు అరణ్యవాసం వెళ్తుంటే నాకు మీరు వనవాసం ఉండగా నాకు రాజ్యపై కాంక్ష లేదు, ఏమీ లేదు అని చెప్పిన కేవలం మీ మాట కోసమే నేను రాజ్య పరిపాలన కొనసాగించాను. కానీ అన్నయ్య అవనిజ చే
నడవి కంపినట్టి కైకమ్మ కడుపున పుట్టినట్టి కోపచిత్తుడు వీడే పో భరతుడనుచు అన్నయ్య పాపచిత్తుడు వీడే పో భరతుడనుచు. ఓహో నువ్వు అలా అంటున్నావా? అవునన్నయ్య, నిందయొకటి ఇప్పటికే నాదు నెత్తిన గలదో అన్నయ్య. అలనాడు వనవాసంలో ఉండగా నీ మాటకు నేను 14 సంవత్సరములు రాజ్య పరిపాలన కొనసాగించి ఉంటుంది. కానీ జనులకేం తెలుసు అన్నయ్య, కైక కడుపున పుట్టినందుకు కైక భరతుడు కలిసి కుటిలత్వంతో నిన్ను అరణ్యవాసంకు పంపియున్నానని నింద ఇప్పటికే నేను ఒకటి మోసి ఉన్నవాడు అన్నయ్య. అగ్నిలో పడి ప్రాయోగం కాదే తల్లి తీసుకెళ్ళలేనన్నయ్యా, తీసుకెళ్ళలేనన్నయ్యా, తీసుకెళ్ళలేనన్నయ్యా. మరి యొక్క నింద నేను మోపజానన్నయ్యా, మోపజాను అన్నయ్య. శత్రుఘ్న, అన్నయ్య నీవైనా నా ఆజ్ఞను పాటించేదావా లేవా? అన్నయ్య మీ మీ యొక్క ఈ మాటను కాదనటం వల్ల నన్ను ఎలాంటి అపవాదం వేయకుండా అన్నయ్య, సీతాదేవిని అడవులకు పంపించడం నా వల్ల కాదు అన్నయ్య. తమ్ములారా, అనుజులు నాకు మీరు గారు, నా అనుజులైతే నాదు యాజ్ఞను దాటలేరు, దాటలేరు. నా అనుజులైతే నాదు యాజ్ఞను దాటలేరు. అనుజులు గారిక గణశత్రువులని, అనుజులు గారిక గణశత్రువులని, అనుజులు గారిక గణశత్రువులని మనముకు దోచను మరి మీ మాటలు. అనుజులు నాకు మీరు గారు, లక్షణ భరత శత్రువులారా, నా ఆజ్ఞను పాటించని వారు మీరు నాకు తమ్ములే గారు. లేదన్నయ్య, నీ మాట ఏ రోజు జవదాటలేము. కానీ తల్లి సీతాదేవి గర్భవతి, ఒక్కసారి ఆలోచించన్నయ్యా, ఆలోచించు. ఆ రోజు కుటిలత్వం మందరనే క్షమించిన నీవు అంత కన్నా సీతాదేవి అంతకన్నా ఎక్కువ తప్పు చేసి ఉండేనా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించన్నయ్యా, ఆలోచించు. అన్నయ్య, మేము ఎంత వేడినా మీరు ఆ సీతమ్మ తల్లిని క్షమించడం లేదు అన్నయ్య. మీరు ఈ రోజు ఎందుకు మాకు రాముడిలా కనబడతలేరు అన్నయ్య, రాక్షసుడిలా కనిపిస్తున్నారు. నిజంగా రాక్షసుడే, రాక్షసుడే, మీరు రాక్షసుడే అనుకోండి భరత, అనుకోండి. అన్నయ్య వలదు. అన్నయ్య, ఇంత కోపము ఎలా నన్న అన్నయ్య మాపై, ఇంత లోపాల సుప్రసన్న అన్నయ్య మాపై ఇంత లోపాల సుప్రసన్న. శాంతించుడు శ్రీకాంత మనోహర, శాంతించుడు శ్రీకాంత మనోహర, శాంతించుడు శ్రీకాంత మనోహర, శాంతించుడు శ్రీకాంత మనోహర, శాంతించుడు శ్రీకాంత మనోహర. పంచము వెగలిక పతిత పావన, ఇంత కోపము ఎలా నంద అన్నయ్య మాపై ఇంత లోపాల సుప్రసన్న. అన్నా అన్నయ్య, అన్నయ్య ఇంత కోపం వద్దు అన్నయ్య. మీ పంతమ్మును వాడి సీతను మన్నించండి అన్నయ్య, నా మాట వినరా? వినం అన్నయ్య, ఆ వినము. యొక్క సీతను విడిచి రారా మీరు? విడిచిరాము అన్నయ్య, విడిచిరాము. అటు ఎనచో పురము విడిచియునే బోయేదాను, ఆ వెనుక నుంచుక పోషించు కొనుడు మీరాలును, పోషించుకుడి మీరాలును, ఆ వెనుక నుంచుక పోషించు కొనుడు మీరాలును. పోషించుకుడి మీరాలును. వరణుపులందరూ బలి బలి అనగను, వరణుపులందరూ బలి బలి అనగను, వరణుపులందరూ బలి బలి అనగను, దురితాత్మలు బలి స్థిరముగాను ఉండి. నా మాట విననిచో నేనే ఈ యొక్క అయోధ్యాపురి పట్టణం విడిచిపెట్టి ఇప్పుడే వెళ్ళేదాను. అన్నయ్య, మేము ఎవరం వచ్చినా కోపగించుకుంటున్నారే.
కించిత్ కూడా మీరు ఆ నిర్ణయంలో మార్పు లేదా అన్నయ్య? దేవాది దేవా మీరాలును ఇటువల కోపించగ దిక్కు ఎవ్వారు మాకు ఇళ్ళను ఇటువలకు పెంచగా దిక్కు ఎవ్వారు మాకు ఇళ్ళను. దేవాది దేవా మీరాలును ఇటువల కోపించగ దిక్కు ఎవ్వారు మాకు ఇళ్ళను ఇటువలకు పెంచగా దిక్కు ఎవ్వారు మాకు ఇళ్ళను. దేవదేవ ఈ దీనుల మాటలు ఈ దీనుల మాటలు దేవదేవ ఈ దీనుల మాటలు భావము లోపల పాటించే గుడిక దేవాది దేవమీరాలోను ఇటువలకు పెంచగా దిక్కు ఎవ్వారు మాకు ఇళ్ళను. అన్నయ్య, ఈ భూమి పైన మేము పుట్టిన నుండి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నిన్ను అభిమానించి నువ్వే సర్వస్వమని ఉన్నవారము. నీవే మాపై ఇలా కోపగిస్తే మేము ఎవరిని వేడుకొనదు అన్నయ్య. సోదరులారా, ఎవరిని మీరే సర్వస్వమని వేడుకునేవాడం. కానీ మీ మాట వినే వారలం కాదని కాదు. పరమసాధ్వి అయిన ఇల్లాలు తల్లిని మహాతల్లిని నిండు గర్భిణి అరణ్యంలో వదుట సరికాదనియే కానీ మీ మాట జవదాటలేమన్నయ్యా, జవదాటలేదు. ఇన్ని రోజుల నుండి మేము ముగ్గురం ఎలాంటి వారలమో నీకు తెలియదా? అన్నీ తెలిసి మమ్మల్ని శంకించుట సరికాదు. ఎలాగైనను మమ్మల్ని మన్నించి హే భరత, వేడుకొనుచున్నామన్నయ్య. అంతు తెలియక మాటలనురా అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. మంతనమున నా చెంత నిల్వకుడి మంతనమున నా చెంత నిలవకుడి. మంతనమున నా చెంత నిల్వకుడి మంతనమున నా చెంత నిలవకుడి. అంతు తెలియక మాటలనురా అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. అది కంబులాడెదరు అదమాదాములు మీరాలును. భరత క్షేత్రజ్ఞులారా, అన్నయ్య, నా ఆజ్ఞ ఎంత చెప్పినా కూడా మీరు వినటం లేదు. మిమ్మల్ని దండన మొనరించదు భరత, దండన మొనరించదు. దండనైనా భరించుదుము కానీ మీరు చేసిన పని మేము తేజాలమన్నయ్యా. మనసు పెట్టి ఒకసారి ఆలోచించన్నయ్యా. ఎందుకు ఇంతలా వేడుచున్నామో ఒకసారి ఆలోచించన్నయ్యా. అన్నయ్య, వలదు వలదయ్యా పుడ వలదు వలదన్న వలదు వలదు అన్నయ్య మీరాటోల వలదు వలదయ్యా పుడని అయ్య మీరాటోల జాగ్రహమందుట వలదు వలదయ్య పుడని బాల. ముందుడ వలదు వలదయ్యా పుడమి పాల. జాగ్రహమందుట వలదు వలదయ్య పుడని బాల. ఇలను సోమవర ఈశనాథన. ఇలను సోమవర ఈశనాథన. ఇలను సోమవర ఈశనాథన. ఇలను సోమవర ఈశనాథన. ఇలను సోమవర వలదు అన్నయ్య మీరాటూల జాగ్రహమందుట వలదు వలదయ్య పుడని పాల. అన్నయ్య, మీరు ఇలా యాగ్రహం ముందుట సరికాదు అన్నయ్య. ఈ నిర్ణయం వలదు అన్నయ్య. సోదరులారా, నా మాట వినరా? అన్నయ్య, అన్నయ్య నీ మాట వింటాము అన్నయ్య, వినమని చెప్పలేము కదా. ఆ ఒక్క సీతాదేవిని అరణ్యముకు పంపుట తప్ప ఏదైనా చెప్పుమన్నయ్య. నా గురించి మీకు తెలుసు కదా భరత్ సోదరులారా. అన్నయ్య, ఒకటే మాట, ఆ, ఒకటే బాణం, ఒకటే భార్య అని మీకు తెలుసా? అది ఏ శాపమైన నా మాట కదా ఈ మీరు రోజు. వినడం లేదు కాబట్టి ఇక నేనే వెళ్ళి ఆ సీతను ఘోరమైన అడవి అందు ఇప్పుడే విడిచి వచ్చేది. అన్నయ్య, 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 వలదు అన్నయ్య. అన్నయ్య మీరు వెళ్ళొద్దు అన్నయ్య, మేమే వెళ్ళి విడిచిపెట్టాం. ఎన్ని విధంగా వేడినా మీరు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం లేదు. అన్నయ్య మీరు వెళ్ళొద్దు అన్నయ్య, మేము వెళ్ళి. అన్నయ్య, వెళ్ళకపోతే అన్నయ్య, అన్నయ్య అటులైనా చదువు ఇటు రమ్ము. నీ వెళ్ళి ఆ యొక్క సీతాదేవిని ఘోరమైన అడవి అందు విడిచిరమ్ము. అన్నయ్య మీ ఆజ్ఞానుసారమే ఆ సీతాదేవిని అడవిలో విడిచి వెళ్ళి వచ్చిన అన్నయ్య. ఇట్టి కార్యంబు సీతకు
ఇంచుకైనా లక్ష్మణ ఇట్టి కార్యంబు సీతకు ఇంచుకైనా నెరుకబడకుండ నీ మది వెలతి పడక ముదమునను దివ్య రతంబునందు తీసుకొని గౌరవడమున దించిరమ్మో తీసుకొని గౌరవనమున దించిరమ్ము లక్ష్మణ 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 అన్నయ్య నీవు ఏమి బాధపడకు లక్ష్మణ. మొన్ననే ఆ యొక్క సీతాదేవి మీ వదిన గారు నన్ను ఒక కోరిక కోరి ఉన్నారు. ఆ యొక్క భాగీరథి తీర ప్రాంతం గల మునికాంతలను చూడవలనని నాకు కోరిక ఉన్నది నాత అని కోరినది. ఆ కోరిక ఎందుకు దేవి అంటే వినలేదు. ఆమె యొక్క కోరిక నెరవేర్చమన్నాడు మా యొక్క అన్నగారని చెప్పి ఆమెకు నచ్చ చెప్పి ఆ యొక్క భాగీరథి తీరము నీకు చూపించమన్నాడని తెలిపి ఒక రథంపై తీసుకెళ్ళి ఆ యొక్క అడవి అందు ఒంటరిగా విడిచిరమ్ము లక్ష్మణ, ఒంటరిగా విడిచిరమ్ము.